స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ను కూడా ఇచ్చిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లో కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో పాటు అరెస్టు వారెంట్ను కవితకు అందించారు. కవిత ఇంట్లో గంటల తరబడి సోదాలు చేపట్టారు. అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుండి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీములుగా ఏర్పడి తనిఖీలు చేసినట్లు సమాచారం. 2 మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఈ క్రమంలో కవిత 2 ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఫిబ్రవరి నెలలో సిబిఐ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్లో కవిత నివాసంలోనే స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ గత ఫిబ్రవరి 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41A కింద నోటీసులు ఇచ్చింది సిబిఐ. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ. ఇదే కేసులో ఇప్పటికే కవితను ఈడీ కూడా విచారించింది. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడన్ గా ఎందుకు సోదాలని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2022 జూలైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా 2022 డిసెంబర్ 11న కవితను ఇంట్లోనే విచారించింది సిబిఐ. లిక్కర్ స్కామ్ లో సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ. 2022 మార్చి 11న మొదటిసారిగా ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. ఆ తర్వాత 16, 20, 21 తేదీల్లో కూడా ఢిల్లీలో కవితను విచారించారు ఈడీ అధికారులు. ఆ సమయంలోనే తన 8 ఫోన్లను ఈడీ అధికారులకు అందజేశారు కవిత. ఆ తర్వాత ఛార్జిషీట్లో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ సిబిఐ. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. జనవరి 5న కవితకు మళ్లీ ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు. ఈ పిటిషన్ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు గత నెల 21న కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. గత నెల 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41A కింద నోటీసులు ఇచ్చింది సిబిఐ. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా తాను విచారణకు రాలేనని సిబిఐకి లేఖ రాశారు కవిత. ఇప్పటి వరకు ఈ కేసులో దినేష్ అరోరా, గోరుంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు ఈడీ చేసింది.
స్నేహాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.